నీకు ఆకలేసినప్పుడు ఈరోజు లంచాల రూపేణా నీ ధనదాహం తీర్చుకోవడానికి ఎన్ని వ్యవస్థల్ని కూల్చి ఎంతోమందిని రోజు పేపర్లు తిరిగేస్తే ఓన్లీ ఇండియాలో బ్రైబ్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకు? తినటానికి తిండి ఉంది, కానీ జనరేషన్స్ టుగెదర్ తినాలని ఒక కకృతి. ఆ కకృతిలో ధనదాహంలో ప్రజా డబ్బును కూడా విచ్చలుడిగా తినే కెపాసిటీ నీకుంది. నిన్ను అరెస్ట్ చేసి దొరికితే నిన్ను అరెస్ట్ చేస్తారు, లేకపోతే నువ్వు చాలా హాయిగా తిరగచ్చు బయట. ఇది నడుస్తున్న సమాజం ఈరోజు. అంతేకాని తినటానికి ఒక్క పూట తిండి కూడా దొరకని ఒక కుక్క తన హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వనిండి, మదర్ అవ్వనిండి, లేకపోతే ఒక మేల్ డాగ్ అవ్వనిండి, వాటి కుక్క అసలు కనీసం అటు బేసిక్ నీడ్స్ కూడా మీట్ అవ్వనప్పుడు ఎక్కడన్నా ఒక కుక్క మనిషి పైన దాడి చేస్తే అన్ని కుక్కలకి ఒకే ట్రీట్మెంట్ ఇస్తారా? లంచగొండలందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో దొరుకుతున్నారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో లంచాలు ఉంటాయి, ప్రతి ఒక్క గవర్నమెంట్ని తీస్తే ఇంత కుంభకోణాలని రాస్తున్నారు. ఆ లెక్కన గవర్నమెంట్ సిస్టమ్ని ఎందుకు మార్చరు? కుక్కల్ని ఎందుకు మారుస్తున్నారు? బికాజ్ వాటికి ఓటు వేసే హక్కు లేదు కాబట్టి.